హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎన్ని జరిగినా ఆ నమ్మకమే ఆ ఇద్దరి మధ్యన బంధాన్ని అంత దృఢంగా ఉంచగలిగింది. మరుసటి రోజు శారదని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు రామ్. చెకప్లు చేయించుకొని కొన్ని మెడిసిన్స్ కంటిన్యూ చేయమన్నాక డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి మధ్యాహ్నంగా ఇంటికి చేరారు. ఏం చెప్పారు అని పల్లవి, శరత్, లక్ష్మి ఒకేసారి అడగడంతో అంతా బాగుంది, మెడిసిన్స్ యూజ్ చేయమన్నారు కొన్ని నెలలు అని చెప్పాడు రామ్. ఆ ఇంట్లో శారద పనిచేసేది తక్కువే. ఆపరేషన్ జరిగిందని అవని కానీ లక్ష్మి కానీ శారద ఎక్కువసేపు పనిచేస్తే ఒప్పుకోకుండా అరవడం చూస్తున్న పల్లవి, బంధువులు కాకపోయినా వీళ్ళెలా ఇంత క్లోజ్గా అయ్యారు, అసలు అవని లేకపోయి ఉంటే మామయ్య నన్నే చేసుకునేవాడు, ఈ ప్రేమ అంతా నాకే దక్కేది అని మనసులో అనుకుంటూ అంతలో అన్న అని పిలుస్తున్న గొంతు విని ఛ వెధవ సంత, ఇక్కడికి వచ్చినా వదల్లేదా అని గొనిగింది పల్లవి. బాలు, జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు, అంతే లేరా అని అవని అనడంతో అక్క నువ్వు కూడా ఏంటి, టైం సరిపోవడం లేదు, కొత్త కదా అని బాలు అవనికి నచ్చజెప్పాడు. తమాషా కన్నా లేరా, ఎలా ఉంది అక్కడంతా అంతే అవని. వీడికి జాబ్ ఇచ్చినా ఆ తిక్క సన్నాసెవరో అంది పల్లవి ఎగతాళిగా. అవని నోరు తెరిచేలోపే వసే కప్ప మొహందానా, వెదవ కప్ప నోరొకటేసుకుని బెగ్ బెగ్ మనడం ఇంకా ఆపలేదా అన్నాడు బాలు. రేయ్, నువ్వేరా కప్ప మొహం వేసుకొని ఉండేది అంది పల్లవి కోపంగా అరుస్తూ. నువ్వెప్పుడు దిగావే, నువ్వున్నావని తెలిసి ఉంటే ఇటు చూసేవాడినే కాను, నువ్వు నీ కప్ప మొహం అన్నాడు బాలు. బాలు అని అప్పుడే వచ్చిన రామ్ సీరియస్ గా పిలవడంతో అన్నా అదే మొదలు పెట్టింది అన్నాడు బాలు కంప్లైంట్ చేస్తూ. పల్లవి, నీకెన్నిసార్లు చెప్పాను బాలు నీకన్నా పెద్దవాడు అని, ఈసారి తిడితే దెబ్బలు పడతాయి చెప్తున్నా అని. అవి అయ్యిందా అన్నాడు రామ్. హా అని అవని తన చేతిని పైకి పెట్టడంతో రెండు చేతులతో పైకి లేపి నిలబెట్టాడు రామ్. కాళ్ళు పట్టేశాయిరా బాబు అని విదిలించుకుంటున్న అవనిని చూసి కాళ్ళు నొప్పి తగ్గలేదా అక్క అన్నాడు బాలు. బాలు తలపై ఒకటేసి పిలుపులు మార్చురా అంటే వినవా అన్నాడు రామ్ సీరియస్ గా చూస్తూ. అలవాటైపోయిందన్నా అన్నాడు బాలు. నిన్ను మార్చలేం, సరే పద ముందు తిందాము అని రామ్ అనడంతో నేను తినేసే వచ్చానన్నా అన్నాడు బాలు. అబద్ధాలు చెప్పుకో, మీ అమ్మ ఇక్కడే ఉంది, నువ్వు పెట్టిస్తే కానీ తినే రకం కావు అని రామ్ బలవంతంగా బాలుని లాక్కెళ్ళాడు. భోజనం చేసేశాక రామ్ ల్యాప్టాప్ బాలుకిస్తూ ఈ వీడియోస్ ఎడిట్ చేయరా, అసలు నాకు టైం సరిపోవడం లేదు, వీకెండ్స్ వచ్చావంటే చాలు అన్నాడు రామ్ బాలుకి చెబుతూ. సరే అన్నా, నేను చూస్తా అని బాలు హాల్లో సోఫాలో సెటిల్ అవ్వడం చూసి శారదా రూమ్కి వెళ్ళిపోయింది పల్లవి. ఓయ్, ఫ్యాన్ అయినా వేసుకోవచ్చుగా అంటూ అవని పక్కన కూర్చున్నాడు రామ్. కూర్చున్నవాడు గమ్మునుండక అవనిని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. రామ్ సైలెంట్ గా ఉండు అంది అవని. నో బేబీ, నీ పని నీది, నా పని నాది అంటున్న రామ్ని చూసి ముందు ఈ పని కంప్లీట్ చేయి నువ్వు అంటూ తన చుట్టూ ఉన్న రామ్ చేతిని తోసేసింది అవని. గుసగుసగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలకు బాలు వాళ్ళ అమ్మ నవ్వుకుంటుంటే ఎంతసేపు వంటలు వంటలు అంటూ ఏడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళి బాలు దగ్గర కూర్చున్నాడు రామ్. అరగంట తరువాత నవ్వులు హాల్లోకి వినిపించడంతో శారదా, పల్లవి లోపలున్న హాల్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళింది. ఈసారి మళ్ళీ నవ్వులు వినిపించడంతో అవని కోసం రామ్ అడుగులు ముందుకు కదిలితే ఎవరిది ఈ కొత్త గొంతు, ఈ కప్ప గొంతు కాదే అని రామ్ వెనకే ఆతృతగా వెళ్ళాడు బాలు. అవని పక్కన కూర్చున్న అమ్మాయిని చూసి రామ్ ఎవరిని అవనిని చూశాడు. కానీ బాలు మాత్రం మాట్లాడుతూ తలని అటు ఇటు తిప్పుతూ తన నూడిల్స్ లాంటి జుట్టుని కూడా తలతో పాటు తిప్పుతున్న అమ్మాయిని చూసి ఎవరి క్యూటిపై అని కనురెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. చిన్ని, అతనే రామ్, నా హస్బెండ్ అంది అవని. మెరుస్తున్న కళ్ళతో రామ్ని చూసిన చిన్ని వెంటనే పైకి లేచి ఒక స్మైల్ ఇచ్చి రామ్ దగ్గరకు వెళ్ళింది. చిన్న చిన్న పెదవులు సాగడంతో ఆమె నవ్వుకి ఫ్లాట్ అయిన బాలు చిన్నునే చూస్తుంటే తననే చూస్తున్న చిన్నీని చూసి
రామ్ కూడా ఒక స్మైల్ ఇచ్చి ఎవరు అవి అని అడగడంతో మొన్న పక్కింటి ఆంటీ వచ్చింది కదా వాళ్ళ అమ్మాయి చిన్ని అని అంది అవని. హో హాయ్ హాయ్ చిన్ని అని రామ్ అనడంతో హాయ్ అన్నయ్య అంటూ చిన్ని నవ్వడంతో ఆమె ఎందుకు ఎగ్జైట్ అయ్యిందో ఆ క్షణమే అర్థమయ్యింది రామ్కి. చిన్ని వాళ్ళ అన్నయ్య ఆర్మీలో చనిపోయాడని రామ్ మాటలు, రామ్ అల్లరి చిన్ని వాళ్ళ అన్నలాగే ఉంటారని చిన్ని వాళ్ళ అమ్మ మొన్న వచ్చినప్పుడు చెప్పడం అందరికీ గుర్తొచ్చి అందరి మనసులు భారంగా మారాయి. చిన్ని తొందరగానే అందరితో కలిసిపోవడంతో చిన్ని ఏం చేస్తుందో అని డీటెయిల్స్ అడిగాడు రామ్. ఎంబీబీఎస్ కంప్లీట్ అన్నయ్య, పీజీ జాయిన్ అవుతున్నా అని చిన్ని చెప్పి వెనకే ఉన్న బాలుని చూసి హాయ్ అన్నయ్య అంది చిన్ని. అంతవరకు గాల్లో పైకి లేచిన బాలు సడన్ గా కింద పడడంతో అన్నయ్య ఎవరు అన్నాడు కొంచెం గట్టిగానే అడుగుతూ. కాదా అంది చిన్ని ఇన్నోసెంట్ గా తన రెండు కళ్ళని టపీ టపీమని ఆర్పుతూ. ఆ ఫేస్ చూసి అక్కడున్న అందరికీ చిన్ని ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించింది. అవనిని వదినా అంటూ చక్కగా వరుసలు కలిపేసింది. అవని కాళ్ళకి ఉన్న కట్టుని కట్ చేయడం మొదలు పెట్టింది చిన్ని. తను చదివింది ఎంబీబీఎస్ అని తెలిసినా చిన్ని పక్కన కూర్చొని చిన్నగా చిన్నగా అంటూనే అవని చేతిని పట్టుకొని వదలలేదు రామ్. అన్నయ్య ఇది బ్యాండేజ్ మాత్రమే అని చిన్ని నవ్వడం చూసి తనను అన్నయ్య అందని బాలు దిగులుగా హాల్లోకి వెళ్ళిపోయాడు. శారదా పల్లవిని కూడా పలకరించి నోరూరుతున్న లడ్డూని చూసి ఆపుకోలేక ఒకటి నోట్లో పెట్టుకొని రెండోది చేతిలో పెట్టుకొని అందరికీ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది చిన్ని. చిన్ని యాక్షన్లు చూసి నవ్వుతున్న అవని బుగ్గలపై ముద్దు పెట్టాడు రామ్. రామ్ మనం బయట ఉన్నాం అంది అవని చిన్నగా చెబుతూ. నాకు తెలుసులేవే అంటూ అవని మెడపై ముద్దు పెట్టాలని వంగిన రామ్ శారద అవని అని పిలుస్తుంటే వెనక్కి రాలేక అవనితో సహా ఇంటికి చుట్టూ ఉన్న గోడకి మధ్యకు అవనిని లాక్కెళ్ళాడు రామ్. ఎక్కడ పోయారిద్దరు? ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నారు. పైకి వెళ్ళారేమోలే, నాకు ఓపిక లేదు, వాళ్ళే వస్తారు అని లోపలికి వెళ్ళిపోయింది శారద. దే ఏంటిరా నువ్వు చేసిన పని అని అరుస్తున్న అవని పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు రామ్. ఏదైనా అరిస్తే ఇలా నా నోరు మూయిస్తావా అంది అవని రామ్ చెవి దగ్గర చిన్నగా అడుగుతూ. ఇంతకన్నా మంచి మార్గం లేదే, ముద్దు ఇవ్వచ్చు, నిన్ను కూడా ఆపచ్చు అంటూ మళ్ళీ అవని పెదవులపై ముద్దు పెట్టి ఏంటి తెగ నవ్వుతున్నావు ఈవినింగ్ నుంచి అన్నాడు రామ్. ఏదో ఆడవాళ్ళ మాటలులే బాబు అంది అవని. ఏంటో అవన్నీ మాకు చెప్పకూడదా అని అవని మెడపై తన పెదవులు ఉంచాడు రామ్. నో అస్సలు చెప్పకూడదు అంటున్న అవని మాటలకి కసుక్కున ఆమె మెడ కొరికేసి అరవకుండా అవని నోటికి తన చేతిని అడ్డు పెట్టాడు రామ్. రామ్ భుజంపై కోపంగా ఒకటేసింది అవని. లేకపోతే ఏంటి, నాకు తెలియని సీక్రెట్స్ అని రామ్ దూరం జరగడంతో కోప్పడకు బాబు అంటూ రామ్ మెడపై చేయి వేసి చిన్నగా నిమిరింది అవని. ఆమె చేష్టలకు అవనిని తన వైపు అదుముకుంటూ ఎందుకిప్పుడు నన్ను గెలుపుతున్నావు అన్నాడు రామ్. నువ్వు కూడా నన్ను ఇలాగే కదా చేస్తావు పని చేస్తున్నప్పుడు అంటూ అవని ముందుకు వంగి రామ్ మెడపై ముద్దు పెట్టడంతో ఆ ముద్దుకి కళ్ళు మూసుకొని అవని బ్యాగ్ పై చేతులు వేసి తనకేసి అదుముకుంటూ చంపుతా, ఇప్పుడు ఏం మాట్లాడారో చెప్పమన్నా అని ఇలాంటివి చేస్తే అన్నాడు రామ్. దానికి దీనికి అస్సలు సంబంధం లేదయ్యా రామయ్య అని ఇద్దరి ముక్కులు రాస్తూ రామ్ గడ్డం కొరికేసింది అవని. అవి అంటూ ఆమె బ్యాగ్ పై ఉన్న తన చేతులని గట్టిగా నొక్కేశాడు రామ్. రామ్ అని భారంగా పిలుస్తూ పూర్తిగా అతనికి అతుక్కుపోవడంతో తన తలని అతని భుజం దగ్గర అదిమేసింది అవని. ఏం మాట్లాడుకున్నారో చెప్పే అంటూ ఒక చేతిని ఆమె నడుముపై వేసి నలిపేశాడు రామ్. వాళ్ళ భర్తల గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళ గురించిలే అంది అవని. అబ్బో అంతగా ఏం మాట్లాడారే అని రాము సూటిగా చూడడంతో నీకు తెలీదా అంది అవని రామ్నే చూస్తూ. నువ్వు చెప్పు అంటూ ఆమె పెదవులకి
ఇంచ్ గ్యాప్లో ఆగిపోయాడు రామ్. వాళ్ళ అల్లుడు కత్తంట, కూతుర్ని వదలడని ఒక ఆవిడ, ఇంకో అల్లుడు ఉద్యోగం పేరుతో కూతురికి దూరంగా ఉంటాడని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో బాధ చెప్పారు అంది అవని. మరి నీ మొగుడు గురించి ఏం చెప్పలేదా అని రామ్ అవని పెదవులపై తన పెదవులు ఉంచడంతో, నా మొగుడు అందరిలా మొండటోడు కాదమ్మా, మల్లె పువ్వుని నన్ను చూసినట్లు సున్నితంగా చూస్తాడు అని అవని పెదవులు దూరం చేయకుండానే చెప్పడంతో రామ్ నవ్వుతుంటే, తెలుస్తుందిలే నీ ఒంటి మీద మచ్చలే అని ఒక ఆంటీ చెప్పింది అనింది అవని నవ్వుతూ. ఓసిని, ఇలాంటివి ఎలా ఓపెన్ గా మాట్లాడతారే అని రామ్ అడగడంతో అవని నవ్వుతూ, వదలరా బాబు, ఇప్పటికే కష్టంగా ఉంది అంది అవని భారంగా ఊపిరి వదులుతూ. టాపిక్ ని వదలాలా, నిన్ను వదలాలా అన్నాడు రామ్ గుసగుసగా. రెండు అంటున్న అవనిని చూసి, మొదటిదైతే వదిలేస్తా గాని నిన్ను వదలడం కష్టమే అని రామ్ భారంగా శ్వాస వదులుతూ చెప్పడంతో, మనమేమన్నా లవర్సారా ఇలా చాటుమాటున కలుసుకోవడానికి అంది అవని. హా, మనం అంతకన్నా ఎక్కువే అని రామ్ అనడంతో తన గుండెల్లో మొహం దాచుకున్న రామ్ తలపై చేయి వేసి రూమ్ కి వెళదామని చిన్నగా చెప్పింది అవని. అవని గొంతు విని పంటి కింద పెదవిని కొరుక్కుంటూ వెళదాం అని ఆమె గుండెలపై కొరికేసి అవనిని లిఫ్ట్ చేశాడు రామ్. మెట్ల వైపు వెళుతున్న రామ్ శారద గొంతు విని గట్టిగా కళ్ళు మూసి ఎక్కడ వాడక్కడ ఆగిపోయి, ఏంటిమా అన్నాడు తన ఫీలింగ్స్ అణుచుకుంటూ. తినేసి ఒకేసారి వెళ్ళండిరా, ఎన్నిసార్లు పిలవాలి అని వెళ్లకుండా దగ్గరగా ఉండి రామ్ని ఇంట్లోకి తోసుకెళ్ళింది శారద. అమ్మకి తన గోడు వినిపించుకోలేక, అర్థమయ్యేలా చెప్పలేక మొహం వేలాడదీసిన రామ్ని చూసి పాపం అనుకునింది అవని.